పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం గిరిశాఖ గ్రామాల గిరిజనులకు డోలీ కష్టాలు తప్పటం లేదు. బందపాయి గ్రామానికి చెందిన చౌడుపల్లి తవిటమ్మ కడుపు నొప్పితో ఇబ్బంది పడింది. ఆసుపత్రికి తరలించాలంటే సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో డోలీ కట్టి 3 కిలోమీటర్లు మోసుకెళ్లారు. అక్కడి నుంచి బైక్పై దుగ్గేరు గ్రామం వరకు, ఆ తర్వాత పార్వతీపురం ప్రాంతీయ హాస్పిటల్కు తరలించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ జనతన్. నాగేంద్ర ప్రసాద్, ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ డోలీ కష్టాలు దశాబ్దాలుగా వెంటాడుతూనే ఉన్నాయి గిరిజనులని. అసలు ఎప్పుడు తీరుతాయి కష్టాలు? ప్రజెంట్ దానికి అక్కడ ఎందుకు రోడ్లు ఏర్పాటు చేయలేకపోతున్నారు? ప్రధానంగా చూసినట్లయితే ఏజెన్సీ గ్రామాల్లో కొన్ని దశాబ్దాల కాలంగా ఈ సమస్య ఉంది. ఈ ప్రస్తుతం మనకు సాలూరు మండలంలో గిరిసిపల్లి గ్రామంలో మనం చూస్తున్నటువంటి సంఘటన చోటు చేసుకుంది. సాలూరు మండలం కడుపు పంచాయతీ బంసాయి గ్రామం నుంచి ఈ ఒక కవితమ్మ అనేటువంటి మహిళకి కడుపు రావడంతో ఆమెను తరలించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే సుమారు 3 కిలోమీటర్ల మేర కూడా ఆమెను డోలీ కట్టే తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక 5 కిలోమీటర్ వద్ద అనేటువంటి గ్రామం వరకు వాళ్ళు 3 కిలోమీటర్ల మీద నడిపి డోలీ ద్వారా వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి మరొక 5 కిలోమీటర్ల బైక్ దుగ్గేరు అనే గ్రామానికి తీసుకెళ్ళారు. అక్కడి నుంచి కూడా పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి అయితే తరలించినటువంటి పరిస్థితి. ఇది ప్రధానంగా చూసినట్లయితే అంటే ఇప్పుడు చూస్తున్నటువంటి గట్ల సాలూరులో నియోజకవర్గం పరిధిలో కానీ కురుపాం కానీ నిజర్చి ప్రాంతాల్లో ప్రధానంగా చాలా సందర్భాల్లో చోటు చేస్తుంది. ప్రధానంగా వాళ్ళ ఆరోగ్యపరమైన సమస్యలు డెలివరీకి వెళ్ళిన సందర్భాల్లో వాళ్ళు ఇటువంటి ఇబ్బందులు పడతాయి. అయితే కురుపాం నియోజకవర్గంలో కొంతమేర సమస్యలు పరిష్కరించారు. అలాగే ప్రధానంగా గుమ్మడి సంజయ్ కూడా దీన్ని వ్యక్తిగత స్పందించి దీనికి సంబంధించినటువంటి రోడ్లు వేయించేటువంటి ప్రయత్నం చేస్తారు. కొంతమేర అంటే దశల వారీగా ఈ సమస్యలు పరిష్కరిస్తూ వస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. కురుపాంలో కొన్ని రోడ్లు గతంలో మన వాటిని కూడా వేదిలో తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత అక్కడ రోడ్డు వేసినటువంటి మంజూరైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఒక దశల వారిగా ప్రయత్నం అయితే జరుగుతుంది. మొత్తం మీద ప్రధానంగా చూసినట్లయితే కురుపాం కానీ సాలూరు కానీ ఈ 2 నియోజకవర్గాలు ఎక్కువ గిరిశిఖర గ్రామాలు ఉన్నాయి. అందువల్ల అకస్మాత్తుగా అక్కడ రోడ్డు వేసేటువంటి ఒకవేళ నిధులు మంజూరు చేసుకుంటే తేలిగ్గా రోడ్డు వేసేటువంటి జరిగే అవకాశాలు తప్పుతున్నాయి. చాలా కష్టపడి ఆ కొండలు వేసి దాడులు వేయాల్సినటువంటి అవసరం. మొత్తం మీద ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం చాలా పెద్దగా చర్యలు తీసుకుంటుంది. అయితే ఎప్పటికీ కూడా కొన్ని గ్రామాలు గిరిశిఖర గ్రామాలు ఇంకా ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర ప్రసాద్.